శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ నాకు ఫోన్లు చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ వాడరే ఆది. ఇప్పుడు మనం డిసెంబర్ 15వ తారీఖు నుంచి డిసెంబర్ 21వ తారీఖు వరకు కూడా వారం రోజులు గ్రహాల యొక్క ప్రభావం 12 రాసుల మీద ఎలా ఉండబోతోంది. ముఖ్యంగా రవి, శుక్రుడు వీళ్ళిద్దరి గురించి బాగా చెప్పచ్చండి. అంతేకాకుండా మీరు అంతకంటే ముందర ఏంటంటే మీరు మీ జాతకాలు చూపించుకోదలుచుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ఉండాలండి. టైమ్ ఆఫ్ బర్త్ కంపల్సరీగా ఉంటే కరెక్ట్ రీడింగ్స్ వస్తాయి. అలాగే మీరు ఎక్కడ పుట్టారు, ఏ ఊళ్ళో పుట్టారు అనేది ఉంటే నేను కరెక్ట్గా చెప్పగలను. అంతేకాకుండా నేను మీకు ఫోన్ చేసేటప్పుడు లిఫ్ట్ చేయకపోతే ఏమనుకోవద్దు. ఎందుకంటే షూటింగ్స్లో ఉండడం వల్ల, లేకపోతే ఫోన్లు చేస్తుంటే వాళ్ళ జాతకాలు చెప్పడం వల్ల ఉంటాను. అన్యథా భావించకండి. మీరు వాట్సాప్ నంబరు కింద ఉంది, ఆ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే, ఫోన్ చేయకపోయినా సరే మీ మెసేజ్ పెడితే మీకు ఏం కావాలి, వివాహమా, ఉద్యోగమా, అయితే స్టాంపింగ్ విదేశాలకు వెళ్తుంటప్పుడు H1B వీసాలు ఉంటాయి కదా, వాటి ప్రాబ్లమా, స్టాంపింగ్ అవ్వడం ప్రాబ్లమా, చాలా ఉంటాయి కదండి, చిల్డ్రన్ ప్రాబ్లమా, ఇవన్నీ కూడా జాతకాల్లో క్లారిటీగా ఉంటుంది. బట్ ఏంటంటే సాఫ్ట్వేర్ని బట్టి డేట్స్ మారుతున్నాం తప్ప ఖచ్చితంగా అవకాశాలు ఉన్నాయి, మంచి కరెక్ట్గా చెప్పడానికి అవకాశాలు ఉంటాయి. సో మీకు మీరు తెలుసుకోవాలనుకుంటే మీ డేటా ఇవన్నీ క్లియర్గా మీరు తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి ఆది ఆస్ట్రాలజీకి మీకు ఫోన్ చేయండి, అయితే మెసేజ్ పెట్టండి. ఒకవేళ మీరు లిఫ్ట్ చేయబడిందో చెప్పినట్టుగానే నేను మళ్ళీ నా షూటింగ్స్ అవన్నీ అయిపోయిన తర్వాత నేను మరి ప్రత్యేకంగా మీకు ఫోన్ చేసి మిమ్మల్ని పలకరించి మీకు ఏం కావాలో అన్నీ కూడా తెలుసుకుని నేను మళ్ళీ మీకు చెప్తాను. సో ఈ విధంగా మీకు వీలుంటే మీరు చేయండి. తప్పకుండా ఎవరికో చెప్పను, నేనే పర్సనల్గా ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాను. సరేనండి. ఇప్పుడు మనం డిసెంబర్ నెల మనం తెలుసుకుందాం. డిసెంబర్ నెల 15వ తారీఖు నుంచి 21 వరకు కూడా 12 రాశుల వాళ్ళకి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. మిథున రాశి అండి. మిథున రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం కూడా బాగుంది. మీ రాశ్యాధిపతి కూడా 6వ భావంలో ఉన్నాడు. దానివల్ల 3, 6, 8, 12 స్థానంలోనే యోగిస్తాడు. 6లో కూడా యోగిస్తాడండి. ముఖ్యంగా కుజచంద్రులు మీకు ద్వితీయ భావంలో ఉండడం వల్ల గొప్ప అదృష్టం అండి. అదృష్టం ఏంటంటే చంద్రమంగళ యోగంలో ఉన్నాడు. అంటే ధనము, కీర్తి, అదృష్టాన్ని, భోగభాగ్యాలని అందించేవాడు కుజచంద్రులే. పైగా మీకు రియల్ ఎస్టేట్ రంగంలో భూములు ఉంటారు సరే, భూములు ఉంటాయి, వాటిలో మీరు బాగా ఉంటాయి అంటే మీరు కనుక బిజినెస్లు చేస్తూ ఉంటే భూములు విషయంలో బాగా మీ భూములు అమ్ముడుపోవడము, భూములకి మంచి వాల్యూ రావడము, అపార్ట్మెంట్స్ ద్వారా బాగా ధనము డెవలప్మెంట్ చేయడానికి అవకాశం ఉంది, ధనం రావడానికి అవకాశం ఉంది. కుజచంద్రుల వలన విద్యలో బాగా రాణిస్తారు. విద్యలో రాణించడము, ధనము బాగా ఉండడము, కంఠధ్వని బాగా ఉండడము, ముక్క వర్చస్సు బాగా అందంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయండి. మీకు అంత భయపడాల్సిన అవసరం లేదు. మీ రాశిలోనే చంద్రుడు, లాభస్థానంలోనే గురుచంద్రుడు, అక్కడ చెప్పుకుందాం. 3వ భావంలో కేతువు బాగుందండి. ఒక్క అష్టమ శని దోషం తప్ప మీరు భయపడాల్సిన అవసరం లేదు. 3వ భావంలో కేతువు మాటలా గురుదృష్టి ఉంది. ఉండడం వల్ల ధైర్యంగా ఉండడము, ప్రతి పని పట్టుదలగా కార్యదీక్షతో చేసేస్తూ ఉంటారు. అందువలన మీరు ఈ నెల 15, 16, 17, 18 తారీఖుల్లో కూడా 4 రోజుల్లో కూడా శుభవార్తలు వినడానికి అవకాశం ఉంది. ప్రయాణాలు చేస్తారు, వాహన యోగం ఉంది. న్యూస్ రీడర్స్ ఉంటారు సరే, వార్తా సేకరణ 3వ భావం చాలా బాగుంటుంది. మీ తమ్ముళ్ళకి, మీ చెల్లెళ్ళకి, అంటే మీ తోబుట్టువులకి అనుకుందాం, వాడు చాలా బాగుంటుందండి. 4వ భావాన్ని కూడా మీ కుజుడు చూస్తున్నాడు. కుజుడు చూడడం వల్ల మీకు వాహన యోగము, గృహయోగము ఉంటుంది. భూముల వలన లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా పంటలు రైతులు ఉంటారు సరే, వాళ్ళకి పంటలో లాభాలు రావడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా పంచమ స్థానంలో బుధుడు మంచివాడా కాదు, 12వ ఇంటి వాడు, 3వ ఇంటి వాడు, 5వ భావంలో ఉన్నాడు, కానీ మంచివాడే. ఎందుకని? గురుదృష్టి ఉండడం వల్ల కారణం. మంచిదేనండి. పంచమ భావంలో బుధుడున్నాడంటే ముఖ్యంగా మనకి ఏం చేస్తారంటే బిజినెస్లో బాగా డెవలప్ చేస్తారు కదండి. బాగా డెవలప్ చేయడం అంటే వ్యాపార విస్తరణ అనుకున్నాం. ముఖ్యంగా ప్రేమగా ఉండడము ఎవరు వివాహాలు కంటే మామూలుగా ప్రేమగా ఉండడం జరుగుతుందండి. వివాహ శుభకార్యాల్లోనూ ఆయన తోడ్పడతాడు. పంచమ స్థానం గురుదృష్టి వలన పుత్ర సంతాన యోగము, సంతాన యోగ భాగ్యత కలుగుతుంది. ఈ వారం రోజుల్లో మీకు ఉంటుంది, అవకాశాలు ఉన్నాయి మీ జాతకాల రీత్యా. అంతే కదండి. ఈ కళారంగం ఉంటుంది జరా, బుధుడు కారకత్వం, సంగీతము,
సాహిత్యము, సినిమా రంగము, సినిమాటోగ్రఫీ, టెలివిజన్ రంగం అంటారు కదా సార్, వాళ్ళకు కూడా బాగుంటుందండి. బుధుడు కాంబినేషను జ్ఞాన సంపదని, బుద్ధి బలాన్ని బాగా ఇస్తాడండి మీకు. చదువు విషయంలో ఏమాత్రం వెనకబడరు. పంచమభావం కూడా చూస్తాం కాబట్టి. పొలిటికల్ రంగం ఉండవు, ఉన్నతమైన పదవులు రావడానికి అవకాశం ఉన్నాయి పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా. అంటే పంచమ స్థానాన్ని గురుడు చూసినా, పంచమ భావాధిపతిని బుధుడిని గురుడు చూసినా కూడా వాళ్ళ పొలిటికల్ రంగంలో అంటే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి పదవులు వస్తాయి. అంటే వాళ్ళ జాతకాలు రీత్యా ఉంటుంది అనుకోండి. జనగా బాగా మీరు గాయత్రి మంత్రం కానీ ఏదైనా మంత్రాలు నేర్చుకుంటే మంత్ర సిద్ధి కలుగుతుంది. ధర్మకార్యాలు, శుభకార్యాలు, ఒకట జ్ఞాపశక్తి ఎంతో బాగుంటుందండి ఈ వారం మొత్తం. ముఖ్యంగా స్టాక్ మార్కెట్లో స్టాక్ అండ్ షేర్స్ అంటాం కదా సార్, వాళ్ళకి స్పెక్యులేషన్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి అవకాశాలు బాగున్నాయండి. అంటే అవకాశాలు అంటే ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతాయి వాళ్ళకి. గురుదృష్టి ఉంది కదా, డౌన్ఫాల్ అవ్వరు. అంటే బ్యాంక్ నిఫ్టీ ఏదో అంటారు సార్, బ్యాంక్ ఫైనాన్స్ సంబంధించిన వాటిలో బుధుడి కారకత్వంలోనూ వీళ్ళు ఇన్వెస్ట్ చేసుకోండి, లాంగ్ టర్మ్ చేసుకోండి. అయినా కూడా నేను షేర్ మార్కెట్లో ఆడండి అని పదే ఎవరికి చెప్పనండి నేను. మీ జాతకాలు ఇచ్చే మీరు ఉంటే ఆ ఫీల్డ్లో ఈ బిట్ కాయిన్స్ అంటారు సార్, వాటిని వింటూ ఉంటాం, మనం పేపర్ చదువుతుంటాం కదండి, వాటి వల్ల మనకు చెప్తూ ఉంటాను నేను. కలిసి వస్తుంది, ఎందుకంటే పంచమభావం అది కూడా చూస్తాం కాబట్టి. ఆరభవన రవి ద్వితీయాధిపతి. ఆరభవనం అంటే శత్రువు వలన ధన సంపాదన, శత్రువులు మిత్రులు అవడానికి అవకాశం ఉంది. మీ మేనమామలకి సర్వదా సూర్యభగవాన్ రక్ష ఉంటుందంటే సందేహం లేదండి. ఆరభవన రవి ఉంటే గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉండడానికి అవకాశాలు ఎక్కువ. ఒక పొలిటికల్ రంగంలో కూడా ఇందాక పంచమభావంలో చెప్పాను, ఆరభావంలో కూడా పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి సంపదలు అంటే వాళ్ళకి ఉండవా, విశేషణ పలుకుబడి ఎక్కువ. అలా అంతేకాకుండా పదవులు కూడా ఎక్కువ, పలుకుబడితో కూడిన పదవులు. రవి సరే మనందరం కాదు కదా, మన గురించి చెప్పుకుందాం. రవి ఆరో భావం ఉండడం వలన విదేశాలకు వెళ్ళడము, స్టాంపింగ్ అవ్వడము, అక్కడ అంటే స్టాంపింగ్ అవ్వడం అంటే కొంతమందికి వీసాలు ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. కొంతమంది ఫోన్ చేస్తున్నారు నాకు, వస్తాయండి, మీకేం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆ రాహు ప్రభావం వలన ఇప్పుడు 6 కూడా 16 తారీఖు నుంచి రవి కూడా మారుతాడు కాబట్టి విదేశాలు వెళ్ళే వాళ్ళకి స్టాంపింగ్ అవుతుంది, భయపడాల్సిన అవసరం లేదు. చాలా కాలం నుంచి వెయిట్ చేస్తున్నారు, 2-3 సార్లు కూడా వెళ్ళారు మీరు, నాకు తెలుసు. వాళ్ళకి మీకు అందరూ స్టాంపింగ్ అవుతుందండి, ఖచ్చితంగా పర్లేదు, ప్రాబ్లం లేదు. విదేశాలు వెళ్ళి చదువుకుంటారు కూడా. 6వ భవనం రవి చేస్తాడు. సరే, 7వ భవనం శుక్రుడు ఉన్నాడు కదా, 4th హౌస్ కేంద్రాధిపత్య శుభుడు మళ్ళీ కేంద్రంలో ఉన్నాడు. తప్పే కదా, తప్పే. కానీ కుజుడి చేత చూడబడుతున్నాడు. మీ రాశి అంటే అత్యంత రాజయోగకారకుడు కుజుడి చేత చూడబడుతున్నాడు. కాబట్టి 7వ స్థానంలో శుభకార్యాలు చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. మీ భార్యాభర్తలు అనురాగంగా ఉంటారు. అలాగే మంచి మంచి వస్త్రాలు కానీ, ఆభరణాలు కానీ, విహారయాత్రలు కానీ చేస్తారు. భార్య వలన భర్తకి, భర్త వలన భార్యకి అనురాగం, అదృష్టం తోడవుతాయి. 8వ స్థానంలో శని దోషమే కదా, దోషమేనండి. కానీ ఏం భయపడాల్సిన అవసరం ఏమి లేదు. శని భగవానుడు చాలా మంచి స్వామి. అంటే మనకు కష్టపడి చేస్తుంటే మీకు ఇంత 2 సంవత్సరాల నుంచి మీరు తెలుస్తుంది కదా, 2 సంవత్సరాల నుంచి మీరు కష్టపడుతున్నారు. ఆయన చాలా ప్రాబ్లమ్స్ ఇచ్చాడు. మీ జాతకాల ప్రకారం ఉంటుందమ్మా. ఆయన అష్టంభావంలో ఉన్నాడు గోచారీత్యా, మనమే ఎఫెక్ట్ కొడతాడని కాదు. మనకి మెయిన్ దశల్లో కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉంటే శని ప్రభావం చూపిస్తాడు. ఏమైనా శని ప్రభావాన్ని తక్కువ అంచనా వేయకూడదండి. ఆయనకి చేయవలసిన పూజలు, ఆయనకు సంబంధించిన తైలాభిషేకాలు, శివాభిషేకాలు, ఆ శనేశ్వరుని మనం పూజించవలసిందే. అది అద్భుతం. ఇంకా చెప్పాలంటే ఈ శని భగవాన్ మందపల్లిలో కూడా ఉంటాడు కదండి, మనం పూజ చేసుకుంటూ ఉందాం. ఇంకా నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీరు చాలా కాలం నుంచి అద్భుతమైన పూజలు చేస్తున్నారు. చాలు. వెంకటేశ్వర స్వామి దీపారాధన చేయండి. వెంకటేశ్వర స్వామి దగ్గర దీపారాధన చేయడం వల్ల శనిదోషం తగ్గుతుంది. సరే, భాగ్యస్థానంలో రాహు ఉన్నాడండి. భాగ్యస్థానంలో రాహు, లాభస్థానంలో గురుడు. అంటే మీరు చేస్తున్న వ్యాపారాలు, కంప్యూటర్స్ కానీ, సాఫ్ట్వేర్ కానీ, కంప్యూటర్స్ హార్డ్వేర్ కానీ, ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్స్ కానీ, ఫ్లైట్ సంబంధించిన వ్యాపారాలు ఉంటుంటారా, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ అంటుంటే ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి వాళ్ళ లాభాలు బాగుంటాయి. అంటే వాళ్ళకి సంబంధించినటువంటి బిజినెస్లు డెవలప్ అవుతాయి. రాహు కదండి. రాహు భాగ్యంలో ఉంటే సినిమా రంగంలో ఉన్న వాళ్ళు కూడా బాగా తీసుకొస్తారు కదా. సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి ఫలితాలు కలిగిస్తాడంలో ఏమాత్రం సందేహం లేదు. చక్కటి ఫలితాలు ఇస్తాడు. అలాగే రాహు జలతత్వ రాశిలో ఉన్నాడు కదా. జలతత్వ రాశిలో మీనరాశిలో ఉన్నాడంటే మీకు సముద్రం మీద ప్రయాణాలు చేస్తాడు. ఫారిన్ కంట్రీ సెలెక్ట్ చేస్తుంటాడు ఆయన. తరచూ మీరు ఫ్లైట్స్ ఎక్కవలసి వస్తుంది. అంతేకాకుండా విదేశాలు వెళ్ళడానికి కూడా స్టాంపింగ్ అవుతుంది. అక్కడ చదువు రావడానికి, విదేశాలు వెళ్ళడానికి ఎంఎస్ఎల్ కోసం మీరు ఉన్నారు కదా, మీ పర్సనల్ విషయాల రీత్యా, షూటింగ్ల రీత్యా చేస్తూ ఉంటారు కదండి కదా. అవును చెప్పండి, అవునా? సరే, పక్క పెడదాం. తీర్థయాత్ర కూడా చేయిస్తాడుండయి. తీర్థయాత్రలు, అలాగే గురువు గారు సందర్శించడము, పీఠాధిపతులు, వాళ్ళ పాద పూజ, చెప్పుకుంటే చాలా ఉంటుందండి. సరే, పక్క పెడదాం. మీరు చేస్తున్న ప్రొఫెషన్ కూడా బాగుంటుంది. కాకపోతే అంటే ఉద్యోగంలో మీకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. మీ పై అధికారుల చేత కానీ, మీ తప్పిదనం వల్ల, మీ పొరపాట్ల వల్ల
కొద్ది జాగ్రత్తగా ఉండండి, ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. గజకేసర యోగంలో లాభస్థానం 11వ భావంలో చంద్రుడు 15, 16 తారీఖుల్లో లగ్నాధిపతి లాభంలో ఉండి, అలాగే రోహిణి నక్షత్రంలో గురుడితో కలిసినాడు. అమ్మ బాబాయ్, ఈ వారం రోజులు కూడా 15, 16 తారీఖులో విశేషమైన సంపద కలుగుతాయండి. సంపదలు అంటే అందరికీ కాదు, ఏ ఒక్కరికి ఉద్దేశం చెప్తాను కాదు, మీ జాతకాల రీత్యా, మీరు చేస్తున్న బిజినెస్ రీత్యా సంపదలు, ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఫుడ్ ఇండస్ట్రీస్లో కానీ, బిజినెస్ రిలేటెడ్ ఇండస్ట్రీస్ కానీ, బిజినెస్ అంటే ఫుడ్ వ్యాపారం కానీ, వస్త్ర వ్యాపారాలు, బంగారము అంటాం కదా, ఈ సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి, లేకపోతే భూములకు సంబంధించిన వాళ్ళకి గురు ప్రభావం చాలా బాగుందండి. ఫుడ్ బిజినెస్ వాళ్ళకి, ముఖ్యంగా ఏ బిజినెస్ చేస్తున్నా కూడా బాగుంటుంది. ముఖ్యంగా మీ అన్నయ్య గారికి, మీ అక్కయ్య గారికి కూడా బాగుంటుంది. కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ ఉంటుంది. మీరు ఏ చిన్న వ్యాపారం చేసినా బాగా కలిసి వస్తుంది. భాగ్యస్థానంలో రాహు, లాభంలో గురుచంద్రుల యొక్క విశేషమైన సంపదలు, అదృష్టాన్ని, రాజకీయ రంగంలో పదవులని, మంచి ఉద్యోగాలను ఇవ్వడానికి కూడా లాభస్థానంలో గురుచంద్రుడే కారణం. సో ఈ విధంగా కర్కాటక రాశి వాళ్ళు ఏమి ఆలోచించవలసిన విషయం లేదండి. ఒక్క శని భగవానుడే. ఆ శని భగవానికి సంబంధించిన పూజలు చేసుకుందాం. అంటే ప్రతి వారం శనివారం పూట వెంకటేశ్వర దగ్గర దీపారాధన, అఖండ దీపారాధన కానీ, శనీశ్వర దగ్గర దీపారాధన కానీ, ఆంజనేయ స్వామి దగ్గర వడమాల స్వామికి దీపారాధన, తమలపాకులతో పూజ చేయించుకోండి. మంచి ఫలితాలు వాటి అవే మీకు వస్తాయి.